నుంచి, కర్నూలు జిల్లా నుంచి, అనంతపురం జిల్లా నుంచి, రాయదుర్గం నుంచి, కడప నుంచి, అదేవిధంగా సత్యసాయి జిల్లా నుంచి, కదిరి నుంచి, గుంటూరు నుంచి, కృష్ణా జిల్లా నుంచి ఇప్పటికే వాల్మీకి సోదరులు వచ్చి ఉన్నారు, ఇంకా వస్తున్నారు. ముఖ్యంగా ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత 70 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఏ జాతికి లేనటువంటి రిజర్వేషన్ల వివక్షత ఒక ప్రాంతంలో ఒక రకంగా కేవలం వాల్మీకి బోయ జాతికి మాత్రమే నిర్ణయించి రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి లక్షల మంది వాల్మీకి బోయల హక్కులు ఈ పాలకులు కాలరాశారు. దీనికి నిరసనగా గత 70 సంవత్సరాల మంది మన జాతిలో ఉన్నటువంటి అనేక మంది పెద్దలు ఈ ప్రాంతీయ వ్యత్యాసాల వివక్ష తొలగించాలని, వాల్మీకి బోయలు ఈ రాష్ట్రంలో ఎక్కడున్నా గిరిజన తెగలుగా గుర్తించాలని అనేక రకాలుగా పోరాటాలు చేసుకుంటూ వస్తున్నారు. ఆ పోరాట ఫలితమే ఇంకా ఈ సమస్య సజీవంగా ఉందని వారందరికీ సందర్భంగా నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా 2017 అసెంబ్లీలో గౌరవ చంద్రబాబు నాయుడు గారు వాల్మీకి బోయల ప్రాంతీయ వ్యత్యాసాలు తొలగించి గిరిజన తెగలుగా గుర్తిస్తామని 2017 డిసెంబర్ 22న తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపేయడం జరిగింది. ఆ తీర్మానం మళ్ళీ 2018న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తిరిగి పంపించడం జరిగింది. ఇంకా వాల్మీకి బోయల గిరిజనగా గుర్తించాలంటే మాకు కొంత సమాచారం కావాలని అప్పటి ప్రభుత్వం గౌరవ గంధర్చంద్రుడు గారి ఆధ్వర్యంలో వాల్మీకి బోయలు ఈ రాష్ట్రంలో ఎక్కడున్నా వాళ్ళు గిరిజన తెగలకు అర్హులని సర్టిఫై చేస్తూ మన గురించి సుదీర్ఘమైన రిపోర్టు 2018లో కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే, తిరిగి అక్కడ ఉన్నటువంటి ఒక అధికారి ఒక రాజ్యాంగం అనుసరించి 338 అధికరణ ప్రకారం వేసినటువంటి సత్యపాల కమిషన్ రిపోర్ట్ను, అదేవిధంగా కారం శివాజీ కమిషన్ రిపోర్ట్ను, అదేవిధంగా ఒక చట్టసభ చేసినటువంటి తీర్మానం అసెంబ్లీ రెజల్యూషన్ను, అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు క్యాబినెట్ అప్రూవల్ను, అదేవిధంగా 2016-2018 రాష్ట్ర గవర్నరు ఈ రాజ్యాంగ ప్రముఖ వ్యక్తి ఈ రాష్ట్రంలో ప్రథమ పౌరుడు పంపించినటువంటి తీర్మానంను అన్నిటిని వైలేట్ చేస్తూ ఒక IAS ఆఫీసరు ఈ పంపించినటువంటి సైంటిఫిక్గా పంపించినటువంటి తీర్మానాన్ని ఇంటెన్షనల్గా రిజెక్ట్ చేసి మన రాష్ట్ర ప్రభుత్వానికి చివరిగా 2021లో డిసెంబర్లో పంపించడం జరిగింది. 2021 నుంచి ఈ పాలకులు వాల్మీకి బోయల పట్ల తీవ్ర వివక్ష చూపిస్తూ మన ఫైల్ ఇంతవరకు కేంద్ర ప్రభుత్వానికి పంపించకపోవటం అత్యంత దుర్మార్గం. కాబట్టి మనం అనేక జిల్లాల్లో అనేక మంది ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ముఖ్యమంత్రులకు, ప్రధానమంత్రులకు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులకు ఇప్పటికే మన జాతిలో ఉన్నటువంటి వివిధ ఎంప్లాయీస్ సంఘాలు కానీ, అనంతపురం జేఏసీ ఆధ్వర్యాలు కానీ, కర్నూలు జేఏసీ ఆధ్వర్యాలు కానీ, అదేవిధంగా మహర్షి వాల్మీకి